సార్ చెప్పండి. గత 4 రోజులుగా ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం మీద జరుగుతున్న వ్యవహారాన్ని చూస్తే ఒక పక్కన తిరుపతి లడ్డులో ఏదైతే కల్తీ ఏదైతే ఉందో కల్తీ జరిగిందంటారు ఒక పక్క. ఇంకో పక్కన మా మీద ఎంక్వైరీలు జరగకూడదు, మా మీద కేసులు పెట్టకూడదు, మీడియా నుంచి మాకు రక్షించాలని కోర్టుకి ఇస్తారు. దాన్ని ఎలా చూస్తారు? మీడియా నుంచి రక్షణ కావాలని ఇవాళ గుర్తుకొచ్చిందండి వీళ్ళకి. ఎంత తప్పండి అసలు వీళ్ళు చేసే పనులు. దేవుడికి నైవేద్యం కూడా ఆ నెయ్యి పెట్టారు. కుక్క నెయ్యి, ఆవు నెయ్యి, ఆ నెయ్యి, ఈ నెయ్యి అన్నీ కలిపి. ఎఫ్సిఎల్ రిపోర్ట్ నేను వచ్చింది కదండి 7:30కి. ఎలా వచ్చిందండి రిపోర్ట్లు? ఏమని వచ్చిందండి? కల్తీ నెయ్యి అని వచ్చింది. ఇది కరెక్టా కదా మీరు చెప్పండి? మాకంటే ఎక్కువ మీకే తెలుసు. ప్రతి లడ్డు 2 సంవత్సరాల కింద గణేష్ అనే కుర్రోడు హైదరాబాద్ నుంచి వస్తే వీడియో తీస్తుంటే కల్తీ లడ్డులు అని చెప్పి కొట్టి అన్ని హింసించి హాస్పిటల్లో పడేశారు తీసుకెళ్ళి. ఎన్ని తప్పులు చేస్తున్నారండి అసలు వీళ్ళు? మామూలు తప్పులండి. 5 సంవత్సరాలు తప్పులు చేశారు. ప్రజాకోర్టులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడిపోయింది ఆల్రెడీ. భారతదేశం ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేవుడికి ఇచ్చే నైవేద్యంలో కూడా కల్తీ నెయ్యి వాడారండి వీళ్ళు. ఎంత తప్పండి అసలు వీళ్ళు చేసే పనులు. అసలు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఖండం చేశారు పనికి రాకుండా. ఇప్పుడు దేవుడా అంటూ చంద్రబాబు గారికి 100 రోజుల్లో మళ్ళీ మిల్లింగా గాడిలో పెట్టి ప్రజానీకాంతో మమేక్యమై పనిచేస్తున్నారు. అలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే. నువ్వేం ముఖ్యమంత్రి అసలు? ఆవు నెయ్యి, ఈ నెయ్యి, ఆ నెయ్యి, కుక్కల నెయ్యి తీసుకొచ్చి నైవేద్యం పెడతావు దేవుడికి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు 100 రోజుల పరిపాలన చేతగాక ఆయన ఇవ్వాల్సిన ఇవ్వలేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇక్కడ తీసుకొచ్చి ఈ వ్యవహారం చేస్తారు. అసలు దీంట్లో ఏం జరగలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. డైవర్షన్ పాలసీ సమస్య కాదండి ఇక్కడ జరిగేది. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పుడు నిన్న న్యూస్ కూడా చూశాను నేను, అన్ని న్యూస్లు చూశాను నేను. ఈడకి తడిచిపోతున్నాయి ఫ్యాంట్లు. ఎందుకు తడుస్తున్నాయి? ఇప్పుడు ఎవరు ఏ కేసులో ఇరుక్కుంటారో తెలియదు. ఏమంటే ఎవరు ఏ కేసులో ఇరుక్కుంటారో, ఎటు నుంచి ఎటు వచ్చిద్దాం అని చెప్పి ఊర్లోకి పారిపోతున్నారు. ఇక ముందుగా నేను చెప్పేది ఒకటేనండి, ఈవో ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకరన్ రెడ్డి వీళ్ళ ఆస్తులు జప్తు చేసి గవర్నమెంట్ టేకప్ చేయాలా. అదే నా కోరిక. ఎంతమంది మానవభావాలు దెబ్బతిన్నాయండి చూడండి. ఉత్తరప్రదేశ్లో ఎంత గోల్ జరుగుతుందో అసలు. అక్కడ నాగ్పూర్లో ఎంత గోల్ జరుగుతుందండి. కల్తీ నెయ్యి కలిపారని చెప్పి దేవుడికి ఆవు ఫ్యాట్ తీసి మీరు, కుక్క ఫ్యాట్ తీసి, పంది మాంసం ఫ్యాట్ తీసి ఇవన్నీ కలిపి మీరు ఇలా చేస్తారా? రాష్ట్రం అసలు ఎక్కడ పోతుందండి అసలు? ఇన్ని సంవత్సరాలు ఊరుకున్నారు. ఇప్పుడు ఊరుకుంటారండి ప్రజలు? తిరగబడ్డారు. ఇక ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. ఇప్పుడు కోర్టులో శిక్ష పడతాకి రెడీగా ఉండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన సిబిఐ కావాలా లేకపోతే సింగిల్ జడ్జి చేత ఏదైతే విచారణ జరగాలని కోరుతున్నారు, దాన్ని ఎలా చూస్తారు మీరు? విచారణ అనేది ఊరికే నామమాత్రమైందండి. ఇవన్నీ విచారణ అంటే ఏంటి? నిజంగా హార్ట్ఫుల్గా వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పండి జగన్మోహన్ రెడ్డికి. ఈ పులిగొంద ఎమ్మెల్యేలు ఇంకా పులివేషాలు మానలేదు. ఇక ఇలా జీవితాలు అంతే. ఇప్పుడన్నా 11 వచ్చినాయి, ఈసారి 0 వచ్చింది, పెద్ద 0. అదే చూస్తుంటే ఏదైతే ఒక పక్క రిపోర్ట్ మీద రిపోర్టు వీళ్ళకి నెగిటివ్గా వస్తున్నా సరే, పొన్నవలస సుధాకర్ రెడ్డికి నిన్న మాట్లాడతా ఏదైతే పంది కొవ్వుని బంగారంతోనూ, ఇంకో పక్క ఏదైతే తిరుపతి లడ్డు సిల్వర్తో పోలుస్తున్నాడు, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే అన్ని విచారణ జరగాల, ఏటు జెటు తిరుపతి లడ్డు వారు మొత్తం పూర్తి విచారణ జరగాలని అంటారు. ఇంకో పక్కన ఇలా పోల్చడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు పొన్నూరు సుధాకర్ రెడ్డి ఎవరండి? గవర్నమెంట్ పీపీ ఆయన. వాళ్ళ మనిషే కదా, వాళ్ళేగా 5 సంవత్సరాలు పెట్టుకుంది. పొన్నూరు సుధాకర్ రెడ్డి గంటకు ఒక మాట మాట్లాడతాడు. ఏముంది? 500-600 కోట్లు నొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి ఇస్తే. ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. ఒక లాయర్ అంటే హోందత్తనంగా ఏంటి అసలు అని చెప్పి పరిపాలన ఎలా ఉంది ఏంటని బోర్డు ముందు కరెక్ట్గా, మీడియా ముందు, ఎలక్ట్రానిక్ మీడియా ముందు కరెక్ట్గా పెట్టాలా. అవి ఏం పెట్టకుండా ఊరికే తూతూ మంత్రంగా నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలా, నాకు సిబిసిఐడి ఎంక్వైరీ కావాలా, ఇవన్నీ షోమీడాల పనులు చేస్తున్నారు వీళ్ళు. అంతా ఒకే బ్యాచ్ కదండి, వేరే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకరన్ రెడ్డి, ఇప్పుడు ఈయన వచ్చాడు ఇంకొకతను. అయితే ఇక్కడ పొన్నవల్లి గారు లడ్డు ఏదైతే లడ్డుని సిల్వర్తోను ఆయిల్ని బంగారంతో పోల్చాడు. ఆయిల్ ధర చాలా ఎక్కువ ఉంది, ఎందుకు కలుపుతారు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళు ఏం చేసినా బంగారము. ఇంకా నయ్యో లడ్డూల్లో వజ్రాలు పెట్టామని లేదు. ఏమంటే లడ్డూల్లో ఇంక వజ్రాలు పెట్టామని లేదండి. వీళ్ళు అంతా కల్తీమయం చేశారు. చూడండి 130 కోట్ల ప్రజానీకం ఎంత అల్లాడుతున్నారు అసలు. ఒక దేవుణ్ణి పూజించేటప్పుడు హార్ట్ఫుల్గా వెళ్తాడు మనిషి. గుడికి వెళ్ళినప్పుడు ఎంత నీట్గా, ఎంత హందోతనం వెళ్తాడండి. వీళ్ళు ఇలాంటి పనులు చేశారు కాబట్టి ఇప్పుడు ప్రజలు చెప్పు తీసుకొని కొడతామంటున్నారు. ప్రతి స్టేట్ వాళ్ళు, ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తం చెప్పు తీసుకొని కొడతానంటున్నారు. ఇలాంటి పనులు చేస్తావా నువ్వు ముఖ్యమంత్రిగా చేసి 5 సంవత్సరాలు అని చెప్పి. ఆ విషయం ప్రకారం అయితే రాష్ట్రంలో 100 రోజుల పరిపాలన ఉమ్మడి గవర్నమెంట్ వచ్చి ఎలా అనిపిస్తుంది? ఏ అంశాల్లో ప్రజలకి ఒక సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి ఏం జరిగిందని మీరు అనుకుంటారు?
చంద్రబాబు గారు నాయుడు 6 రోజులు నీళ్ళల్లో ఉన్నారండి. నేను 10 అడుగుల దూరం నుంచి చూసా. కాళ్ళు పుచ్చిపోయి ఈ లోతు పురుగులు పడేటట్టు అయిపోయినాయి కాళ్ళు. ఆయన చంద్రబాబు గారి స్టూల్ మీద కాళ్ళు వేసుకుని అలా కూర్చున్నారు ఆయన. తెల్లవారుజామున 3:30కి వచ్చారు నీళ్ళలో నుంచి అక్కడికి. ఎప్పుడైనా నువ్వు నీళ్ళలో దిగావా? హెలికాప్టర్ వేసుకోవడం, రౌండ్ కొడతాం, వెళ్ళిపోవడం, ఎంతో కొంత తులంబలో 4 బిస్కెట్లు పడేస్తాం వాళ్ళకి. ఇది వీళ్ళు వీళ్ళు చేస్తేనే రాజ్యాంగం. తప్పు కదండి. ఎన్ని తప్పులు చేశాడండి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉన్న కేసులు కాదు, ఇప్పుడు కొత్త కేసులు కడతారు. ఆగండి, ఇప్పుడు ఒక కేసు కాదు 100 కేసులు ఉన్నాయి కట్టాల్సినవి. అక్కడ అన్ని తప్పులు చేశారు వీళ్ళు, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అందరూ A to Z. అంటే ఇక్కడ పరిపాలన పరంగా పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. 100 రోజుల పరిపాలన. ఎవరికైనా ఒక మనిషికి పింఛన్ అవుతుందేమో చూడండి. ఎవరికి అవుతుందండి పింఛన్? ఎవరికైనా ఆగుతుందా? ఏ పనైనా సరే, పింఛన్ కాదు, ఏ పనైనా సరే ఆగుతుందండి. ఎంత బ్రహ్మాండం ఉంది పరిపాలన అసలు. బాబు గారు అంటే కళ్ళకెత్తుకొని చూసుకుంటారు జనాలు. ఇప్పుడు 3 నెలలే కదండి, 100 రోజులే కదా అయ్యింది. ఇంకా చాలా టైం ఉంది కదా. అప్పుడు చూడండి ఎలా ఉంటుందో పరిపాలన. ఇంకా అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? అభివృద్ధి పరంగా ఏంటంటే బ్రహ్మాండంగా చేస్తున్నారండి బాబు గారు. ముందు పింఛన్ల సంగతి చూడండి. ఎంత వర్షం పడినా, ఎంత తుఫాన్ వచ్చినా పింఛన్ బట్టిగా ఆగలేదు. మేము మా కార్యకర్తలు అందరం తెల్లారుజామున 3:30కి లేచి మొహాలు కట్టుకుని టీలు తాగి వెళ్ళి 4:30కి లైన్లో నుంచి మేము పంచాం పింఛన్లు మా డివిజన్లో, 19వ డివిజన్లో. అలాగే మంత్రుల పనితీరు కానీ సీఎం పనితీరు మీద మీరు ఏమంటారు? మంత్రుల తీరు, పవన్ కళ్యాణ్ గారి తీరు బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి తీరు అయితే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఒకటే చెప్తున్నాడు, ఇది నా దృష్టిలో 2 సంవత్సరాల కింద పడి ఉంటే దీని సబ్జెక్ట్ మారిపోయేది. ఇది మాకు లేటుగా తెలిసింది. సరే, దేవుడికి ఇచ్చే నైవేద్యంలో కూడా ఇలా చేస్తున్నారు కాబట్టి ఎవ్వడికి శిక్ష తప్పదు. ఎవరికైనా సరే శిక్ష తప్పదు ఈ విషయంలో మట్టికి. అదే ఇది ప్రజల పక్షాన మంచి గవర్నమెంట్ అనిపిస్తుందండి. టీడీపీ ఉమ్మడి గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉందండి. కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరూ కలిసిమెలిసి ఐక్యంగా పనిచేస్తున్నాం. మేమందరం ఐక్యమత్యంగా అందరూ A to Z, కార్యకర్తల కాడి నుంచి, రాష్ట్ర కార్యదర్శుల కాడి నుంచి, అధికార ప్రతినిధుల కాడి నుంచి అందరం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నేను అధికార ప్రతినిధి అనుకోండి, నేను కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాను. అందరూ చెప్పుకుంటున్నాం మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పి. ఏ పని ఉన్నా సరే స్టేట్ పార్టీ ఆఫీస్కి రమ్మంటున్నారు. ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ చంద్రబాబు గారి మెసేజ్ ఇచ్చారు ఒకటి, 9999990116 అని. ఆ నెంబర్ మేము ఫోన్ చేస్తే అరగంటలో మాకు మెసేజ్ వస్తుంది. బాబు గారితో మాట్లాడాలనుకుంటే మాట్లాడుతున్నాం మేము. అంత బ్రహ్మాండంగా ఉంది పరిపాలన.